ఏలూరు జిల్లాలో లంక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండవల్లి మండలం పెనుమాక లంకకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొల్లేరులో వరద పెరగడంతో రోడ్డుపైన నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులే సొంతంగా 2 లక్షలతో బోట్ కొనుక్కొని రాకపోకలు సాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కొల్లేరు ముంపు గ్రామాలకు వెళ్ళాలంటే ఇప్పుడు పడవే గతి. ప్రస్తుతం మనం కొల్లేరు ముంపు గ్రామం ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామానికి వెళుతున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్నది ఏలూరు కైకలూరు ప్రధాన రహదారి పెదేడ్లగాడి అంటారు. ఇంచుమించుగా ఆ పెదేడ్లగాడికి సంబంధించిన కింద ప్లాట్ఫామ్కి టచ్ అయ్యేంతగా కొల్లేరు వరద ఉధృతి ఏ విధంగా వెళ్తుందనే చూస్తున్నాం. జనరల్గా ఇప్పుడు కొల్లేరు సంబంధించి మండవల్లి మండలం పెనుమాకలంక వెళ్ళాలంటే అలా పెదేడ్లగాడి మీదుగా రోడ్డు మీద ఆ పెనుమాకలంక గ్రామానికి వెళ్తారు. కానీ ఇప్పుడు చూసుకుంటే రహదారికి రాకపోకలు పూర్తిగా స్తంభించడంతో ఏదైతే కైకలూరు కొల్లేరులో చేపలకి వేటకి వినియోగించే ఈ పడవల మీదే గ్రామస్తులంతా కూడా పెనుమాకలంక గ్రామానికి వెళ్తున్నారు. ఈ గ్రామస్తులు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీ పేరేంటి, అసలు ఎప్పటి నుండి ఇలా పడవ మీద తిరుగుతున్నారు? మేము ఇప్పుడు వారం బట్టి ఇదే పని మీద ఉన్నామండి. మేము ఇక్కడ ఈ బోట్లు కూడా దొరకపోతే మొన్న చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బంది పడిన తర్వాత మేము తీసుకొచ్చి మళ్ళీ మన గ్రామ కింద లంకలకి వెళ్ళి సింగరాల తోట నుంచి మేము కొనుబడి చేసామండి. 2 లక్షల రూపాయలు అయింది దీనికి. కొనుబడి చేసి దీన్ని మేము పిల్లజల్ని డైలీ సర్వీస్ చేస్తున్నామండి. ఇప్పుడు మనకి మెటీరియల్ కూడా మాకు ఏం రావట్లేదండి. ఒక పైకర్సులు కానీ ఒక రైస్ కానీ మనకి ఏది కూడా సౌకర్యాలు లేవు. లేకపోతే వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని మేము ఈ గ్రామ తరపున బోట్ తీసుకుని ఈ బోట్ని ఏలూరుకి మేము జనాన్ని పంపుతాం జరుగుతుంది. పన్ను మీద ఏలూరు వెళ్ళే వాళ్ళని అక్కడ గట్టు మీద దింపుతున్నారు. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే తీసుకెళ్తామండి. వెళ్తాం వస్తామండి. ఇది జరిగేదండి. ఓకే, ఎంతమంది రోజుకి పని మీద వస్తారు మామూలుగా? సింపుల్గా లేదన్నా 100 మంది వస్తారండి. 100 మంది వెళ్తానే ఉంటారు, వస్తూనే ఉంటారు. అంటే పైకర్సులు మరీ బంద్ అయిపోయింది కదండి. మంచి రాబడి లేకపోవడంలోనూ ఈ పైకర్సులకే పిల్లాజల మొత్తం సమస్తం దాని మీదే బతకవలసి వస్తుందండి. ఓకే, మనం చూసిన పెనుమాకలంక గ్రామస్తులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటే మీది ఎవరు? పెనుమాకలంక. మీది పెనుమాకలంక. ఏంటి ఎప్పుడు ఇలాగే ఉంటుందా లేకపోతే? ఎప్పుడు ఇలా ఉండదండి. ఇవాళ ఈ వాతావరణాన్ని పెట్టి ఇక్కడ వాతావరణాన్ని పెట్టి దీంట్లో ఒక విధానం ఉంది సార్. కింద చెరువులతో వేశారు. కింద ఈ గుడియాలంక ఏరియా ఏకలమెల్లి ఏరియాలో చెరువులతో వేరు. అక్కడ డ్రైనేజీ కొరత కూడా ఉంది. దానివలన ఈ నీళ్ళు ఈ ఒక 20 గ్రామాలు ఉంటాయి దానికి పైన. ఆ 20 గ్రామాలు జలమయం అయిపోయి సముద్ర నీళ్ళు వచ్చినానండి. ఇక్కడ దాకా పడవదు అది. ఇది బాగా విపరీతంగా బుడివేరు వలన ఇది విపరీతంగా అన్ని కాలువలు దీంట్లోనే ఉన్నాయి. అందుకు చేత అమాంతంగా పెరిగిపోయింది. ఇక్కడ ఈ ప్రాంగణం మొత్తం ఈ ఒడ్డుగూడెం కానించి గుడిపాడు ఒడ్డుగూడెం, ఇక్కడ ఈ నందిగామలంక, పెనుమాకలంక, లుచ్చిమెల్లి, పులపారు ఇవన్నీ కూడా మొత్తం రాకపోకలు బంద్ అయిపోయింది. ఇంకేమీ లేవు. ఇక జనాలు 10 రోజులు మట్టి 1 తారీఖు నుంచి ఇవాళకి ఎడతెరపలేని వర్షం, రాకపోకలు సంధించిపోయినాయండి. వెళ్ళా రాకపోకలు లేవుగో. ఈ పడవల మీద జారుతున్నామండి. ఎవరికన్నా రొబ్బు వచ్చినా జాడ్యం వచ్చినా ఎక్కడికి తీసుకెళ్ళేది సావడమే. అలా ఉంది మా పరిస్థితి. ఇలా దయనీయంగా ఉందండి. ఏంటి మీదే ఊరు? అది పెనుమాకలంక. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరు? ఏలూరు మార్కెట్కి వెళ్ళి. ఎందుకని? చేపలు అమ్ముతాయి. అక్కడ ఇక్కడ తీసుకుని చేపలు మార్కెట్లో అమ్ముతామండి. ఓకే, మరి ఇంత వరదగా ఉంది కదా, మరి ఇంత ప్రమాదంలో కూడా వెళ్ళాలా? మా బతుకుదారు కాదు కదండి. మరి బతుకు గురించి వెళ్ళాలి కదా. ఇంటికాడ ఉంటే మాకు ఆధారం రాదు కదా. దాని గురించి వెళ్ళాల్సి వచ్చింది. ఏంటి మీ ఊరు వెళ్ళాలంటే ఇలా బోట్లో వెళ్ళాల్సిందేనా? ముంపు వచ్చినప్పుడా? ఇంత వరద ఎప్పుడైనా వచ్చిందా? వచ్చిందండి. ఇటు వరకు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఓకే, ఎంతమంది ఉంటారు మీ ఊళ్ళో? మా ఊళ్ళోనే. ఓకే, మనం చూస్తున్నాం పెనుమాక లంక గ్రామానికి సంబంధించి అసలు చూడండి, అసలు రోడ్డు పూర్తిగా కనపడట్లేదు. ఇంచుమించుగా ఇప్పటికి మనం ఒక 2 కిలోమీటర్ల మేర వచ్చి ఉంటాం. ఏలూరు నుండి పెనుమాకలంకకి గ్రామానికి వెళ్ళాలంటే సుమారుగా ఈ బోటు అంటే రహదారికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి కాబట్టి బోట్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇంచుమించుగా ఏలూరు హైవే మీద నుండి ఏలూరు కైకలూరు హైవే మీద నుండి
ఇటు పెనుమాకలంక గ్రామానికి ఈ బోట్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే గ్రామానికి సంబంధించి నిత్యావసర సరుకులు తేవాలన్నా కూడా, లేకపోతే అత్యవసరమైన పరిస్థితులు ఉన్నా కూడా వెంటనే రాలేరు. కాబట్టి గ్రామానికి సంబంధించిన పెద్దలు ఈ బోట్ని సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సో ఇదే బోటు మీద ఏలూరుకి రోజువారీ పనులకు వచ్చే వాళ్ళు ఇదే బోటు మీద వస్తున్నారు. మరలా వారిని తమ గ్రామానికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఒక బోటు ఏర్పాటు చేయాలి, లేకపోతే ఏదైతే గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారో ఈ బోటుకి సంబంధించినంత వరకు ఆయిల్ అన్నా ఇవ్వాలని ఇక్కడ గ్రామస్తులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, కొల్లేరు గ్రామాల నుండి.